హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో కోకోనట్ పులావ్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. గిన్నెలో ఆయిల్ వేసి కాగిన తర్వాత బిర్యానీ మసాలా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, క్యారెట్, పచ్చి బఠానీ, బీన్స్, క్యాప్సికమ్ అన్నీ వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలిపి 2 గ్లాసులు కడిగి ఉంచుకున్న బియ్యం కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. సరిపడినంతగా సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు 2.5 గ్లాస్ కొబ్బరి పాలకి మరో 1.5 గ్లాస్ వాటర్ని కలిపి 1:2 రేషియో చొప్పున వాటర్ని, కొబ్బరి పాలని వేసుకుని నీరు మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.